హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేటి కథ తండ్రి కొడుకు. శ్రీపురంలో విశ్వనాథ్ కమలమ్మ దంపతులు ఉండేవారు. వీరి అబ్బాయి వివేక్. విశ్వనాథ్ తల్లిదండ్రులు అంతా ఉండేది ఒకే ఇంట్లో. వివేక్ ఎక్కువగా తాత నాయనమ్మల దగ్గర ఉండేవాడు. వాళ్ళు చెప్పే కథలు పద్యాలు చక్కగా నేర్చుకునేవాడు. ముసలి వాళ్ళు రోజంతా ఖాళీగా ఉండటం చూసి కమలమ్మ విసుక్కునేది. వాళ్లకు సేవలు చేయలేక ఎప్పుడు పోతారో అని మనసులో తిట్టుకునేది. ఒకరోజు భర్తతో, మీ వాళ్ళతో నాకు ప్రాణం విసిగిపోతుంది. మిగిలిన పనులన్నీ ఒకెత్తు, వారి సేవలు ఒకెత్తుగా ఉంది అని చెప్పింది కమలమ్మ. ముసలి వాళ్ళైపోయారుగా, ఇంకెన్నేళ్ళు బతికేది, అంతవరకు కాస్త ఓపికగా ఉండు అని భార్యని సముదాయించాడు విశ్వనాథ్. అలా చెప్పి కొద్ది రోజులైనా గడవలేదు. ఓ సాయంత్రం కమలమ్మ మళ్ళీ పాత పాట మొదలుపెట్టింది. ఇక ముసలి వాళ్ళను భరించడం తన వల్ల కాదని ఏ వృద్ధాశ్రమంలోనో చేర్పించమని భర్తకు చెప్పింది. భార్య మాటలకు సరేనంటూ తలూపాడు విశ్వనాథ్. మర్నాడు ఉదయాన్నే విశ్వనాథ్ వృద్ధాశ్రమం వివరాలు తెలుసుకునేందుకని సిద్ధమయ్యాడు. తండ్రితో పాటే తాను వెళ్తానని మారం చేశాడు వివేక్. నాతో వస్తానంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అని వివేకుణ్ణి అడిగాడు విశ్వనాథ్. నాకు తెలీదు, అయినా వస్తాను అన్నాడు వివేక్. తాత నాయనమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చే పనిపై వెళ్తున్నాను. వాటి వివరాలు కనుక్కోవాలి. అక్కడికి నువ్వెందుకు అని వారించాడు విశ్వనాథ్. నేను కూడా పెద్దయ్యాక అమ్మను నిన్ను వృద్ధాశ్రమంలో చేర్చాలి కదా, ఆ వివరాలు నన్ను తెలుసుకొని అన్నాడు వివేక్. ఆ మాటలకు విశ్వనాథ్ తల కొట్టేసినట్టు అయ్యింది. కొడుకు ఈ మాట అనేదాకా తాను ఎంత తప్పు చేస్తున్నది కమలమ్మకి తెలిసి రాలేదు. కాసేపటికి తేరుకొని, నేను ఏ వృద్ధాశ్రమం చూడ్డానికి వెళ్ళను, అమ్మ నాన్న కడదాకా నాతోనే ఉంటారు అంటూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు విశ్వనాథ్. అప్పట్నుంచి కమలమ్మ విశ్వనాథ్ ముసలి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కథ విన్నందుకు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.